Trust. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తుంటే నేను ఇక్కడ హోమ్ డెకార్ ఆర్గనైజేషన్ అండ్ లైఫ్ స్టైల్ మీద బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా శ్రీరామనవమి బ్లాగ్ అయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది పండుగ ముందు రోజు, టైం అరౌండ్ 6 o'clock ఏమో అవుతూ ఉండింది. పండుగ ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా బయటికి వచ్చాను. అండ్ వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు ఫస్ట్ అయితే కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను డెకరేషన్ కోసం. అండ్ ఇప్పుడైతే నర్సరీకి వచ్చాను తులసి ప్లాంట్ తీసుకుందామని. ఇప్పుడు ఎందుకు తులసి ప్లాంట్ తీసుకుంటున్నానంటే, నేను అపార్ట్మెంట్కి మూవ్ అయినప్పుడు అది వింటర్ సీజన్, సో అప్పుడైతే ఇంకా తీసుకోలేదు, సర్వైవ్ అవ్వదని. సో ఈరోజు అయితే తీసుకుంటున్నాను, ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అని. నెక్స్ట్ అయితే కార్ వాష్కి వచ్చాము. కార్ వాష్ ఎందుకంటే రేపు గుడిలో నేను పూజ చేపిద్దాం అనుకుంటున్నాను. సో అందుకే కార్ కూడా వాష్ చేపిద్దాము, ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా బయటికి వచ్చాను కదా అని చేపించేస్తున్నాను. కార్ వాష్ ముందే మీకు ఈ మిట్టి షాప్ అనేది ఉంటుంది. ఎవరైనా బెంగళూరు నుంచి ఈ వీడియో చూస్తుంటే, స్పెషల్లీ మార్తల్లి, మహదేవ్పుర, ఇంద్రానగర్, కక్దాస్పుర ఈ సైడ్లో ఉండే వాళ్ళకి ఈ మిట్టి షాప్ అనేది చాలా దగ్గర అవుతుంది. ఇది వచ్చేసి స్నాక్స్ టర్మినల్ 1 అని మీరు గూగుల్ మ్యాప్స్లో ఏమైనా సర్చ్ చేస్తే మీకు ఈ లొకేషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి ఎవరైనా కుకింగ్ పాట్స్ చూస్తుంటే మట్టి వాటిల్లో అవి కూడా దొరుకుతాయి. అండ్ చిన్న చిన్న మట్టి కుండల నుంచి పెద్ద పెద్ద మట్టి కుండల వరకు, అండ్ కుక్వేర్ కానివ్వండి, టేబుల్ వేర్ కానివ్వండి, అండ్ డెకార్ ఐటమ్స్ కానివ్వండి, ప్లాంటర్స్ కానివ్వండి, అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ. నేను వచ్చేసి కార్ వాష్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొని వెళ్తాను. ఈరోజు అయితే ధూపం హోల్డర్ తీసుకున్నాను. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అని మీలో ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తూ ఉన్నాను. అండ్ మీరు ఎవరికైనా ఈ బ్రాస్ కానివ్వండి, బ్రాంజ్ కానివ్వండి, లేకపోతే సిల్వర్ కలెక్షన్ చేయాలని ఉంటుందా? నాకైతే ఎప్పుడూ ఒక మల్టిపుల్ కలెక్షన్స్ మెయింటైన్ చేయాలని ఉంటుంది. సో ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్న అన్ని కలెక్షన్ కలిపి ఒక వీడియో అయితే చేస్తాను సపరేట్గా. నేను రీసెంట్గానే సిల్వర్ అనేది తీసుకున్నాను అండ్ కొన్ని బ్రాస్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను బెంగళూరులోనే. సో వాటి లొకేషన్ కూడా మీకు చెప్తాను, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది కదా. ఇక్కడ నేను రేపు పూజకు కావాల్సిన పూలు, మామిడాకులు, తోరణాలు అవన్నీ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇంకా వీడియో అయితే నేను ఎండ్ చేసేసాను, నేను ఇంకేం షూట్ చేయలేదు. వీడియో అయితే మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్, టైం వచ్చేసి అరౌండ్ 6:30 ఏమో అవుతుంది. యాజ్ యూజువల్ నేను లేక్ అయితే వచ్చాను వాకింగ్ చేద్దామని. అండ్ నో ఎక్స్క్యూజెస్ అనమాట. పండగ లేకపోయినా తప్పకుండా స్టెప్స్ అనేది కంప్లీట్ చేస్తాను. డయట్ అయితే ఈరోజు ఏం చేయట్లేదు. అఫ్కోర్స్ పండగ ఇప్పుడు డయట్ ఏం చేయను, బట్ అగైన్ వితౌట్ మిస్ రేపు మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ అనేది వచ్చేయాలి. ఎంత చీట్ డే చేసినా ఒక్కసారి ట్రాక్ అనేది తప్పితే మళ్ళీ రావడం చాలా కష్టమేనో కదా. సో ఈరోజు నాకు కావాల్సిందంతా తింటాను, మళ్ళీ అగైన్ రేపు బ్యాక్ టు ట్రాక్ అయితే వచ్చేస్తాను. ఇంకొంచెం ఎక్కువ చేయాలి రేపు జిమ్కి వెళ్ళి, సో అంతే, నో ప్రాబ్లం. అండ్ పండగని హడావిడైతే చేయట్లేదు. అన్ని రోజుల్లో ఎలా అన్ని పనులు చేసుకుంటాను, ఈరోజు కూడా అలానే చేసుకుంటాను. నాకు వచ్చేసి స్పెషల్లీ మార్నింగ్స్ అనేవి రష్గా ఉంటే అస్సలు నచ్చదనమాట. సో హడావిడి లేకుండా కొంచెం లేట్ అయినా పర్లేదు, స్లోగానే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. నాకు మార్నింగ్స్ పూట కంటే నైట్ పూట ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్స్ అసలు చాలా లేజీగా ఉంటాను. అదే నైట్ విషయానికి వస్తే ఇల్లంతా నేను ఇప్పటికిప్పుడే డీప్ క్లీన్ చేస్తాను అన్నట్లుంటాను నేను. మీలో ఎవరైనా ఇలా ఉన్నారా? అండ్ ఇంకా బెడ్రూమ్లో బెడ్షీట్, కర్టన్స్ అవి కూడా మార్చేశాను. అండ్ ఈరోజు పండుగ కదా, సో పింకిష్ థీమ్ అయితే ట్రై చేశాను. యాక్చువల్లీ మొన్న యుగాదికి లివింగ్ రూమ్లో కుషన్ కవర్స్ వచ్చేసి పింక్ కలర్లోనే వేశాను. సో ఇంకా బెడ్రూమ్లో కూడా పింక్ కలర్ థీమే మెయింటైన్ చేశాను. దోహా, కుషన్ కవర్స్, కర్టన్స్ అన్నీ పింక్లో ఉంచడానికి ట్రై చేశాను. దాని తర్వాత మా హౌస్ హెల్ప్ ఆంటీ అయితే వచ్చారు. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేను ముందు రోజే చెప్పుంచాను 7 o'clock కల్లా రండి ఆంటీ అని, బట్ ఆ రోజే లేట్ చేశానమాట. అప్పటికే నేను వ్యాక్యూమ్ అంతా పెట్టేశాను, చాలా చిరాకులో ఉన్నాను. బికాస్ ఉన్న పనులు కాకుండా మళ్ళీ ఇంకొన్ని పనులు యాడ్ ఆన్ అయ్యాయి కదా. సో ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసుకోలేదు, నైవేద్యం పెట్టాలి అని నేను. సో ఇంక అప్పటికే నేను చిరాకులో ఉంటే మధ్యలో అయితే వచ్చారనమాట. అండ్ ఇక్కడ నేను నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైవేద్యానికి అయితే పులిహోర అండ్ ఓల్గే ప్రిపేర్ చేస్తున్నాను. ఓల్గే అంటే బొబ్బట్లని మీ సైడ్ ఏమంటారు? మా అమ్మమ్మ వాళ్ళైతే భక్షాలని అంటారు. అండ్ కొంతమంది అయితే ఎక్కువ మంది బొబ్బట్లనే అంటారని మా మమ్మీ చెప్పింది.
సో బొబ్బట్లని మీరేమంటారు నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి కర్ణాటకలోనే ఉండడం వల్ల ఓల్గే అని అంటాం మేము ఇక్కడ అయితే. ముందు రోజే పులిహోర పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈజీ అవుతుంది కదా మార్నింగ్ హడావిడి లేకుండా అనేసి రైస్ అయితే పెట్టేసి ఇంకా పులిహోర గొజ్జు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ. అసలు ఈ గుజ్జు అయితే ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఎవరికైనా రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఇక్కడ రెసిపీ చెప్తే చాలా లెంతీ అయిపోతుంది అనమాట వీడియో. సో రెసిపీ అయితే నేను చెప్పట్లేదు. ఇది వచ్చేసి నేను నువ్వుల నూనెతో చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ హోల్గా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ముందు రోజే పూర్ణం వచ్చేసి చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈజీ అయిపోయింది నాకు మార్నింగ్. హోల్గే వచ్చేసి నేను మైదా పిండితోనే చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ టైం హోల్గే చేయడం. సో ఎలా వస్తుందో ఏమో అనుకునే చేశాను, కానీ అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. మమ్మీ రెసిపీ అనమాట ఇది. మీకు పర్ఫెక్ట్గా కలర్ అనేది రావాలంటే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. సో పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. వంట అయిన వెంటనే దేవుడికి నైవేద్యం అనేది పెట్టేశాను. ఇంకా పూజ అంతా అయిపోయాక తినేసి ఇంకా బయటికి వెళ్ళాను. యాక్చువల్లీ నిన్న ఫ్లవర్స్ తీసుకున్నాను కదా, కొన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం తీసుకుందామని వెళ్తూ ఉన్నాను. ఈ ఫ్లవర్ షాప్ వచ్చేసి మహదేవ్పురంలో ఉంది. అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ ఫ్లవర్స్ అయితే. చాలా బాగా అనిపించింది నాకైతే. ఆల్ మిక్స్ ఫ్లవర్స్ అంతా కలిపి ఫెస్టివల్ టైమ్స్లో మనం పెడితే చాలా బాగా కనిపించింది కదా. వీళ్ళే బొక్కేలా తయారు చేసి పెట్టేశారనమాట. అండ్ చాలా రీజనబుల్ కూడా ఉన్నాయి. నాకు ఫ్లవర్స్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది. నేను ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఉర్లీలు ఇక్కడ ఫ్లవర్స్ అయితే వేసి పెట్టాను. అండ్ టీవీ దగ్గర కూడా ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టాను. సేమ్ నేను యుగాదికి కూడా చేశాను అనమాట. బట్ యుగాది అప్పుడు నేను షూట్ చేయలేకపోయాను. యుగాది రోజు అయితే నేను షార్ట్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ నేను 3 మామిడాకులు తీసుకొని దాన్ని స్టాప్లర్తో స్టాపుల్ చేసేసి మధ్యలో చామంతి పువ్వు ఉంటుంది కదా, చామంతి పువ్వు ఉంటుంది కదా, చామంతి పువ్వు పెట్టేసి నేను ఇంకా స్టాపుల్ చేసేసాను అనమాట. ఇంకా దాని తర్వాత మీరు డబుల్ స్టిక్కర్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్గా ఫెస్టివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఇలా ఉర్లీలో అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను కదా, అవన్నీ వేజెస్లో అరేంజ్ చేసి పెట్టేశాను. ఎంత అందాన్ని ఇస్తాయో కదా ఫ్లవర్స్ అనేవి ఇంటికి. ఫెస్టివల్ టైమ్స్లో అనేది కాదు, నార్మల్ డేస్లో కూడా ఒక చిన్న బొక్కే అయినా ఇంటికి తెచ్చి పెట్టుకోండి. చాలా కామింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా పాజిటివ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇల్లంతా డెకరేట్ చేశాక ఇలా అయితే ఇల్లు కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎస్పెషలీ ఆ ఉర్లీ అండ్ టీవీ యూనిట్ దగ్గర ఫ్లవర్స్ అరేంజ్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది. ఇల్లంతా ధూపం వేసేస్తున్నాను. నార్మల్ డేస్లోని నేను ధూపం వేయకుండా ఉండను. ఇంకా పండుగ రోజు అసలు వదులుతానా, ఇంకా మొత్తం ధూపం అయితే వేసేస్తున్నాను ఇల్లంతా. ఇంకా ఈవినింగ్ అయితే ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము.
వచ్చేసి సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగిందంట. అండ్ దాంతోపాటు అన్నదానం కూడా చేశారంట ఇక్కడ. మేము మార్నింగ్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా రష్గా ఉండిందని ఈవినింగ్ వద్దామని అనుకున్నాము. సో ఈవినింగ్ వచ్చేసి అంత ఎక్కువ మంది అయితే లేరు, కొంతమందే ఉన్నారు. బట్ చాలా బాగా చేశారనిపించింది మాకు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చాము. రీసెంట్గానే ఈ టెంపుల్ వచ్చేసి కన్స్ట్రక్ట్ చేశారంట. ఇక్కడ మేము అడుగుతుంటే చెప్పారనమాట. ఇంకా టెంపుల్ నుంచి అందరం కలిసి డిన్నర్ చేద్దామని బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్ళాము. ఈరోజు చీట్ మీల్ అనేది కాస్త చీట్ డే అయిపోయింది. సో ఏం చేయలేము, అప్పుడప్పుడు ఇలాంటి చీట్ డేస్ కూడా మనకు కావాలి కదా. సో మళ్ళీ రేపటి నుంచి గట్టిగా ట్రై చేయడమే, ఎక్కువ మోటివేషన్ ఉంచుకొని. మీ ఇంట్లో శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు అండ్ ఏమేమి వంటలు వండుకున్నారు నాతో కమెంట్ చేసి చెప్పండి. ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.